హలో! హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అనేది చూపిస్తాను. ఇందులో కూడా చాలా మోడల్స్ అండ్ వెరైటీస్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి వెడ్డింగ్ సీజన్ కాబట్టి మనకి ఇప్పుడు ఈ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అనేది బాగా యూజ్ అవుతుంది. ఇందులోనే ఏంటంటే డిఫరెంట్ క్వాలిటీస్ కూడా ఉంటాయి. ఇదొచ్చేసి పర్ల్ జ్యువెలరీ. దీనికైతే మొత్తం హ్యాంగింగ్స్ వచ్చేసాయి కిందంతా పర్ల్స్. ఇందులోనే 3 స్టెప్స్ అనేవి ఉంటాయి. ఇది లాస్ట్ హారంగా కూడా పెట్టుకోవచ్చు. ఇది అడ్జస్ట్ చేసుకోవచ్చు. మిడిల్ లెంత్ హారము, ఇంకా లాంగ్ లెంత్ హారంగా కూడా పెట్టుకోవచ్చు. దీనికైతే మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ అనేవి వచ్చేస్తాయి. ఇంతే కాకుండా ఇంకా చాలా వెరైటీ ఆఫ్ మోడల్స్ కూడా మనం చూడొచ్చు. గుట్టపూసలు కూడా ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నాయి. గుట్టపూసలు ఇది ఒక మినీ చోకర్గా పెట్టుకోవచ్చు, లేకపోతే హారంగా కూడా పెట్టుకోవచ్చు. ఇది బేబీస్కి అయితే వడ్డానంగా కూడా బాగా యూజ్ అవుతుంది. దీనికి కూడా మల్టీపర్పస్ యూజ్ అనేది చేసుకోవచ్చు. ఇయర్ రింగ్స్ కూడా గ్రీన్ బీడ్స్ అనేవి వచ్చేసాయి. కింద కూడా మిడిల్ పార్ట్లో మాత్రమే గ్రీన్ బీడ్స్ అనేవి వచ్చాయి. మిడిల్లో వచ్చేసి లక్ష్మీదేవి అనేది వచ్చేసింది మధ్యలో. ఇంకా టోటల్గా లక్ష్మీదేవి థీమ్లోనే ఉంది ఈ నెక్లెస్ అంతా. ఇయర్ రింగ్స్లో కూడా లక్ష్మీదేవి వచ్చేసింది. ప్రజెంట్ గుట్టపూసలు ట్రెండింగ్ కాబట్టి మనం ఇలాంటిది ఒక పీస్ అనేది పెట్టుకుంటే మనకి ఏ అవుట్ఫిట్ మీద కన్నా వేసుకోవచ్చు. హాఫ్ శారీస్ అండ్ శారీస్ మీదకి ఇలాంటి సెట్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. వీటికి కూడా ఇయర్ రింగ్స్ వచ్చాయి కాబట్టి ఈ ఇయర్ రింగ్స్ చుడిదార్ మీద కూడా చాలా యునీక్గా ఉంటాయి. చిన్న చిన్న ఇయర్ రింగ్స్ వచ్చాయి వీటికి. ఇవి వేరే డ్రెస్సెస్ మీద కూడా బాగా యూస్ చేసుకోవచ్చు. అండ్ కిడ్స్ కూడా వడ్డానం టైప్లో కూడా మనం ఇది మల్టీపర్పస్ అనేది యూస్ చేసుకోవచ్చు. ఓవరాల్గా ఈ డిజైన్ అయితే చాలా యునీక్ డిజైన్. నెక్స్ట్ వచ్చేసి బ్రైడ్కి 3 స్టెప్ జ్యువెలరీ అనేది చూపిస్తాను. ఒక చోకర్, మిడిల్ హారము అండ్ లాస్ట్లో ఇంకొక లాంగ్ హారం అనేది పెట్టుకుంటే చాలా నిండుగా ఉంటుంది. ఇందులో వచ్చేసి ఇది నెక్కి చోకర్ టైప్లో ఉంటుంది ఫస్ట్ది. దీనికి కూడా పర్ల్ హ్యాంగింగ్స్ అనేవి ఉన్నాయి. మెయిన్లీ ఏంటంటే స్టోన్స్, వైట్ కలర్ స్టోన్స్, వైట్ కలర్ పర్ల్స్ ఇలాంటివి బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కాబట్టి ఇవి మనం యునీక్గా పెట్టుకోవచ్చు. కావాలంటే సింగిల్ హారం పెట్టుకోవచ్చు, లేకపోతే ఇలా 3 సెట్గా కూడా పెట్టుకోవచ్చు. 3 సెట్గా పెట్టుకుంటే చాలా నిండుగా ఉంటుంది. ఇది వచ్చేసి మిడిల్ లెంత్ హారంలో ఓన్లీ చిన్న చిన్న పర్ల్స్ అనేవి వచ్చాయి. అండ్ పాపిడి బిళ్ళ కూడా పర్ల్ కాన్సెప్ట్లోనే వచ్చింది. వీటికి కూడా చిన్న పర్ల్స్ అనేవి కింద యాడ్ అవుతూ ఉంటాయి. ఇవి ఓవరాల్ సెట్ వచ్చేసి చాలా యూనిక్గా ఉంటుంది. ఇది వైట్ కలర్ శారీ మీదకైతే, తలంబ్రాల శారీ మీదకి ఇలాంటి సెట్ సూపర్గా ఉంటుంది. మిడిల్ హారంకి అయితే ఓన్లీ చిన్న చిన్న పర్ల్స్ మాత్రమే హ్యాంగ్ అయ్యాయి. గుట్ట పూసల్లాగా హ్యాంగ్ అవుతూ ఉంటాయి స్మాల్ పర్ల్స్. మిగిలిన వాటన్నిటికీ చాలా బిగ్ పర్ల్స్ అనేవి వచ్చాయి. వీటికి డిఫరెంట్ ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి. మిడిల్ లెంత్ హారంకి సపరేట్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి. అలాగే లాంగ్ హారంకి కూడా సపరేట్ ఇయర్ రింగ్స్ అనేవి ఉన్నాయి. చోకర్కి కూడా ఇంకా సపరేట్ ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి. మనకి ఏ ఇయర్ రింగ్స్ కావాలో మనం వాటిలతో పేరప్ అనేది చేసుకోవచ్చు. ఓవరాల్గా ఏంటంటే ప్రతి సెట్లో ఏదో పీకాక్స్ ఆర్ లక్ష్మీదేవి అనేది ఎంబోజ్ అయి ఉంటుంది. ట్రెడిషనల్ జ్యువెలరీ కాబట్టి ఈ టైప్ ఆఫ్ పీకాక్స్ అనేవి చాలా బాగుంటాయి. ఎవరైనా సరే ఇలాంటి మంచి జ్యువెలరీ 1 గ్రామ్ గోల్డ్లోనే మంచి క్వాలిటీ జ్యువెలరీ అనేది పర్చేస్ చేసుకుంటే అది మనకి ఎక్కువ లాంగ్ లాస్టింగ్గా ఉంటాయి. కలర్ పోవడం కానీ, స్టోన్స్ ఊడిపోవడం కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి. మనం స్టోర్ చేసుకునేటప్పుడు కూడా చాలా కేర్ఫుల్గా స్టోర్ చేసుకోవాలి. ఎందుకంటే ఎయిర్ కనుక ఎక్స్పోజ్ అయితే ఇదంతా బ్లాక్ కలర్లో వచ్చేస్తాయి. వీటికి పాలిష్ చేయడం కూడా కొంచెం కష్టమే అవుతుంది. అందుకే మనం స్టోర్ చేసుకునేటప్పుడే చాలా సేఫ్గా స్టోర్ చేసుకోవాలి. మంచిగా ఎయిర్ టైట్ కంటైనర్స్లో ప్లాస్టిక్ అవి వస్తున్నాయి ఇప్పుడు, అలాంటి వాటిల్లో స్టోర్ చేసుకుంటే మనకి ఇవి లాంగ్ లాస్టింగ్గా ఉంటాయి. అంతేకాకుండా ఫైనల్గా వచ్చేసి వడ్డానంలో కూడా పర్ల్స్ అనేవి హ్యాంగ్ అవుతూ ఉన్నాయి. ఓవరాల్గా మిడిల్లో వచ్చేసి పీకాక్స్ అనేవి వచ్చాయి. వీటిలో కూడా వైట్ స్టోన్స్ అనేవి బాగా హైలైట్ అయ్యాయి. మనకి నెక్ సెట్కి ఇంకా వడ్డానంకి కూడా పర్ఫెక్ట్గా సూట్ అవుతాయి. ఎప్పుడైనా మనం పర్చేస్ చేసుకునేటప్పుడు హారము, నెక్ సెట్, చోకర్ వీటన్నిటికీ ఏ కాన్సెప్ట్ అయితే వచ్చిందో వడ్డానం, బ్యాంగిల్స్ అవి కూడా సేమ్ కాన్సెప్ట్లో వచ్చేలాగా మనం పర్చేస్ చేసుకోవాలి. ఇవైతే పర్ఫెక్ట్ మ్యాచింగ్. ఇంకా హారంకి కానీ, మిడిల్ హారంకి కానీ మొత్తం పర్ల్స్ ఉన్నాయి కాబట్టి ఇవి కూడా పర్ల్ కాన్సెప్ట్లోనే తీసుకుంటే చాలా బాగుంటుంది.
1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కూడా ఇప్పుడు లో కాస్ట్‌లోనే మనం పర్చేస్ చేసుకోవచ్చు. 1000, 1500 ఈ కాస్ట్‌లోనే మనకి మంచి యూనిక్ మోడల్స్ అనేవి వస్తున్నాయి. అవి కూడా క్వాలిటీ మోడల్స్ అనేవి వస్తున్నాయి. ఇవి కలర్ పోవడం గానీ ఇలాంటివి అసలు జరగవు. స్టోన్స్ కూడా చాలా టైట్ ఫిట్టింగ్ ఉంటాయి. స్టోన్స్ కూడా అస్సలు ఊడిపోవు. మనం పర్చేస్ చేసుకునేటప్పుడే మంచి మోడల్స్ అనేవి చూసి క్వాలిటీ కూడా చూసి పర్చేస్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇయర్ రింగ్స్. ఈ ఇయర్ రింగ్స్ కూడా మొత్తం వైట్ స్టోన్స్‌తో ఎంబోస్ అయ్యి వచ్చేసింది. అండ్ మిడిల్లో మాత్రమే ఒక పింక్ స్టోన్ అనేది ఉంది. కిందంతా పర్ల్ హ్యాంగింగ్సే ఉన్నాయి. ఇలాంటి హెవీవి మనం బ్రైడ్కి అయితే చూస్ చేసుకోవచ్చు. లేకపోతే ఇంకా స్మాల్ ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి. చిన్న చిన్న బుట్టలు కూడా ఉన్నాయి. అవి కూడా మనం పెట్టుకోవచ్చు. ఇంకా ప్రతి దానికి ఇండివిజువల్గా మనకి ఇయర్ రింగ్స్ సెట్ అనేది వస్తుంది కాబట్టి మనకి ఏదైతే మన ఫేస్కి సెట్ అవుతుందో ఆ జ్యువెలరీకి సెట్ అవుతుందో సైజ్ కూడా మనం చూసుకోవాలి. అకేషన్కి తగ్గట్టు మనం సైజ్ అనేది మ్యాచ్ చేసుకోవచ్చు. చిన్న చిన్న పార్టీస్కి అయితే చిన్న ఇయర్ రింగ్స్ అనేవి మనం ప్రిఫర్ చేయొచ్చు. ఇంకా బిగ్ ఇయర్ రింగ్స్ కూడా మనం ప్రిఫర్ అనేది చేయొచ్చు. ఇయర్ రింగ్స్లో కూడా సైజెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. మనకి బిగ్ ఇయర్ రింగ్స్ అయితే లుక్ అనేది బాగా వస్తుంది. అండ్ వీటిలో కూడా 3 స్టెప్ ఇయర్ రింగ్స్, 2 స్టెప్ ఇయర్ రింగ్స్ అలా కూడా ఉంటాయి. అవి కూడా మనం చూసి మ్యాచ్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి పాపిడి బిళ్ళలో కూడా ఇట్లా వైట్ కలర్ హ్యాంగింగ్స్ అనేవి వచ్చాయి, పర్ల్ హ్యాంగింగ్స్. ఇది కూడా మనం ప్రిఫర్ చేయొచ్చు. ఇందులో ఏంటంటే రెడ్ కలర్ స్టోన్స్ అనేవి బాగా హైలైట్ చేశారు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఓల్డ్ ఏజ్లో ఏంటంటే మనకి సూర్యుడు చంద్రుడు అనేది బాగా పెట్టుకునే వాళ్ళు. ఇప్పుడైతే చాలా రేర్ అయిపోయాయి. ఇలా సీజెడ్ జ్యువెలరీలోనే పర్ల్ హ్యాంగింగ్స్ వచ్చిన సూర్యుడు చంద్రుడు కూడా ఉంటాయి. అవి కూడా మనం ప్రిఫర్ చేసుకొని మనం యూస్ చేసుకోవచ్చు. చాలా ట్రెడిషనల్ లుక్ అనేది వస్తుంది. ఓవరాల్గా ఏంటంటే ఫస్ట్ లుక్ వచ్చేసి గ్రీన్ కలర్ బీడ్స్ ఉన్నది సెలెక్ట్ చేసుకున్న. సెకండ్ శారీ లుక్లో వైట్ శారీ కోసం ఇలా పర్ల్ హ్యాంగింగ్స్ ఉన్న జ్యువెలరీ బ్రైడ్స్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎవరికైనా ఈ కలెక్షన్ అనేది నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్.